ఖర్చుల గురించి దిగులు పడకు. పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి తిరిగి రావాలి. నిన్ను యూనిఫామ్ లో చూసి మీ తాతయ్య చాలా సంతోషిస్తారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన మనకి లైఫ్లో ఒక్కొక్క ఫెయిల్యూర్ తగిలిన ప్రపంచం మొత్తం కొలాబ్స్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా. నువ్వు ఈసారి వచ్చేటప్పుడు యూనిఫామ్ వేసుకునే వస్తావు కదా నాన్న. ఎగ్జామ్ పోయినా అనుకున్నది అవ్వకపోయినా సమాజం మనల్ని ఒక లూజర్లా చూస్తుంది. చివరికి మన మీద మనకే నమ్మకం పూర్తిగా లూజ్ అయిపోతుంది. నిజాయితీగా పోరాడింది చాలు, అంత వృధా పని. ఏది వృధాగా పోదు నాన్న. మనలాంటి వాళ్ళు ఎప్పటికీ గెలవలేరు. కానీ ఓటమినైతే ఒప్పుకోం కదా నాన్న. 12th ఫెయిల్లో మనోజ్ క్యారెక్టర్ మనకి నేర్పేది ఎగ్జాక్ట్గా ఇదే. ఫెయిల్యూర్ అనేది దాచాల్సిన తప్పు కాదు, లోగా ఫీల్ అవ్వాల్సిన విషయం కాదు. మన షార్ట్ ఫాల్స్ని, మన రియాలిటీని అబ్సల్యూట్ ఆనెస్టీ తోటి ఒప్పుకుని నిలబడినప్పుడు ఏ ఫెయిల్యూర్ మన వర్త్ని డిసైడ్ చేయలేదు. ఈ లోకం సర్టిఫికేట్స్ చూసి జడ్జి చేస్తుంది. ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ హిమ్. వీళ్ళంతా దేశం నలుమూల నుండి గొర్రెల్లా ఢిల్లీకి వచ్చేస్తుంటారు ఐపీఎస్ అయిపోవాలని. కానీ ఇక్కడికి వచ్చి చదువు తప్ప మిగతా అన్నిటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ మన వాల్యూస్ మాత్రమే మనల్ని గెలిపిస్తాయి. మన బ్రతుకు కంప్లీట్ జీరోకు పడిపోయినా పర్వాలేదు, కానీ మళ్ళీ మొదటి నుండి మొదలుపెట్టే ఆ గుండె ధైర్యం ఉంటే ఈ ప్రపంచంలో ఏ సిస్టమ్ నిన్ను తొక్కలేదు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది నీ ఒక్కడి పోరాటమా? ఇది మన అందరి పోరాటం. ఒక్కడు గెలిచినా సరే అది గొర్రెలాంటి కోట్ల మందికి వెళ్ళిపోతుంది. ఇప్పటికే అర్థం కాకపోతే నిన్ను. ఫెయిల్యూర్ అనేది ఎప్పటికీ లైఫ్కి ఫుల్ స్టాప్ కాదు బ్రదర్. జస్ట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అంతే. స్టాండ్ ఆన్ యువర్ ఆనెస్టీ, బ్యాక్ డౌన్ అవ్వకు, జస్ట్ రీస్టార్ట్. వేస్తాను బ్రేకింగ్ న్యూస్. బాట. ఒక 12th ఫెయిల్, ఒక టాయిలెట్ స్వీపర్, ఒక పిండి మిల్లులో పనిచేసే కుర్రాడు. అతనే నా ఫ్రెండ్ ఇస్ అన్ ఐపీఎస్ టాపర్ మనోజ్ కుమార్ శర్మ. నేను ప్రీతం పాండే రిపోర్టింగ్ లైవ్ ఫర్ ది ఫస్ట్ టైం.